ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో శ్రీ శ్రీనివాస మహాశాంతి యాగం పరిసమాప్తం. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో శాస్త్రోక్తంగా పూర్ణాహుతి, స్నపన తిరుమంజనం. సెప్టెంబర్ 24 నుండి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. మాడవీధుల్లో బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించిన టీటీడీ ఈవో శ్యామలరావు. కార్వేటి నగరం శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు. ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం, పవిత్ర సమర్పణ, మహాపూర్ణాహుతి. కళ్యాణోత్సవ సేవలో సీతారామచంద్ర స్వామి దివ్య కటాక్షం. తిరుపతి కోదండ రామాలయంలో పునర్వసు నక్షత్రోత్సవం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో పెద్ద వీధి ఉట్లోత్సవం. శ్రీకృష్ణ స్వామి, గోవిందరాజస్వామి వార్లకు ఘనంగా ఆస్థానం. తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో సాంగ్యోపంగ శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం మంగళకరంగా పరిసమాప్తమైంది. భక్తులకు ఐశ్వర్య సిద్ధి కలగాలని, ఆయురారోగ్య సంపదలు సమకూరాలని తిరుమల తిరుపతి దేవస్థానం 3 రోజుల పాటు ఈ యాగాన్ని నిర్వహించింది. విశ్వశాంతి, సకల జనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో ధార్మిక, ఆధ్యాత్మిక క్రతువులను నిర్వహిస్తోంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపద మొక్కులవాడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యానుగ్రహంతో ధర్మగిరి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో 3 రోజుల పాటు శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగంను ఆగమోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా చివరి రోజైన బుధవారం అర్చకులు, ఆగమ పండితులు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రార్థనా మందిరంలోని యాగశాలలో వైఖాన సాగమ పండితుల ఆధ్వర్యంలో భగవత్ ప్రార్థన, శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులకు అర్చన, నివేదన, నీరాజనం సమర్పించారు. ఆపై విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రణయనం, కుంభారాధన, ఉక్త హోమం, విశేష హోమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా యాగశాల ప్రాంగణంలో చతుర్వేద పారాయణం, చండీ సప్తశతి పారాయణం, భాగవత పారాయణం, రామాయణ పారాయణం నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. అవంతనాయ దావిష్ణుర్విచక్రమే శివయా సప్తధామభిః ఇదమేషుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య భాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాలాభ్యః ధర్మాని ధారయన్న కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పశే ఇంద్రస్య యుజ్య సఖా తద్విష్ణు పరమ పదం సదా పశ్యంతి సూరయః దేవే ఆపై ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ను వేంచేపు చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాల నడుమ వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలతో
కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై అవభృతం, ప్రోక్షణ, ఆచార్య మర్యాద, ఆశీర్వచనం, తీర్థప్రసాద వినియోగం జరిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలకు పండితులు వేదాశీర్వచనం పలికి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు, టీటీడీ పూర్వపు వైఖాన సాగమ సలహాదారు నల్లూరి వెంకటమోహన రంగాచార్యులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. సాంగోపాంగ శ్రీ శ్రీనివాస విశ్వశాంతి యాగం 17వ తారీఖున ప్రారంభించి 20వ తారీఖు అంటే ఈరోజు ముగించడం జరిగింది. ఇది రెగ్యులర్గా ఇవి నిర్వహిస్తూ ఉంటారు. ఈ ధర్మగిరి వేద పాఠశాల టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న తిరుమగిరి వేద పాఠశాలలో ఇక్కడ రెగ్యులర్గా ఈ యాగాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ యాగం చేయడం వలన విశ్వశాంతి చేకూరుతుంది, లోక కళ్యాణం చేకూరుతుందని మనమందరము విశ్వసిస్తాము. ఈరోజు 32 మంది ఋత్వికులు ఆగమోక్తంగా ఈ యాగాన్ని నిర్వహించడం జరిగింది. ఎంతో బాగా ఈ యాగాన్ని నిర్వహించారు. అలాగే టీటీడీ తరపు నుంచి కూడా ప్రతి సంవత్సరం దేశంలోని వివిధ ప్రాంతాల్లో విశ్వశాంతి యాగాలు అలాగే హవనాలు ఇవన్నీ కూడా నిర్వహించాలని
నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా త్వరలోనే ప్రారంభిస్తామని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు, దేశంలో ఉన్నటువంటి ప్రజలకు, ప్రపంచంలో ఉన్నటువంటి సర్వమానవాళికి కూడా సుఖ సంతోషాలు, ఆయురారోగ్య సంపత్తులు కలగచేయాలని స్వామివారి యొక్క అనుగ్రహంతో జరిగేటువంటి సాంగోపాంగ శ్రీ వైఖానస భగవచ్శాస్త్ర శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం అనేటువంటి యాగం 17వ తేదీన ప్రారంభమై అంకురారోపణతో 18, 19వ తేదీ చక్కగా జరిగి 20వ తేదీన విశేషమైనటువంటి హోమ అనంతరము మహాపూర్ణాహుతి కార్యక్రమం యజ్ఞాంత అవబృధంతో సర్వమానవాళికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని సంకల్పంతో యజ్ఞాంత అవబృధాన్ని పరిపూర్ణం చేశాం. ఈ చక్కని కార్యక్రమం అంతా కూడా జరిగింది. ఈ యొక్క కార్యక్రమం వల్ల ప్రపంచమంతా కూడా శాంతితో, ఆయురారోగ్య సంపత్తులతో రాష్ట్రాభివృద్ధి కలిగి ఉండాలని, స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా అందరికీ చెందాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి సమున్నతమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో ఈవో శ్యామలరావు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు ఈవో దిశానిర్దేశం చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. తిరుమల మాడవీధుల్లో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, టీటీడీ సివిఎండ్ఎస్ఓ మురళీకృష్ణలతో కలిసి బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా గ్యాలరీలలో భక్తులు ఇబ్బంది పడకుండా వాహన సేవలను వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని ఈవో అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ మొదటి వారంలోపు ఇంజనీరింగ్ పనులు పూర్తి చేయాలని చెప్పారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 24వ తేదీ ధ్వజారోహణం రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని తెలిపారు. బ్రహ్మోత్సవాలలో భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో భద్రతా చర్యలపై క్షేత్రస్థాయిలో చర్చించడం జరిగిందన్నారు. మాడవీధుల్లో అదనపు మరుగుదొడ్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పారిశుధ్యం కోసం అదనపు సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. గ్యాలరీలలో ఉన్న ప్రతి భక్తుడికి అన్నప్రసాదాలు అందేలా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత ఏడాది గరుడ వాహన సేవకు 3 లక్షలకు పైగా భక్తులు విచ్చేశారని, అందుకు అనుగుణంగా ఈ ఏడాది అదనపు ట్రిప్పులు తిప్పేలా ఆర్టీసీ అధికారులను ఆదేశించామన్నారు. తిరుమలలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ముందస్తుగా పార్కింగ్ ప్రణాళికలు రూపొందించి తిరుపతిలో కూడా పార్కింగ్లు ఏర్పాట్లు చేసి ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు వచ్చేలా చర్యలు చేపట్టమన్నారు. ఓం నమో వెంకటేశాయ. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. 24వ తారీఖున ధ్వజారోహణం ఉంటుంది. ఆ రోజు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రము స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. ఈరోజు ఈ ఏర్పాట్లన్నీ చూడటానికి అడిషనల్ ఈవో గారు, ఎస్పీ గారు, సిఎండ్ఎస్ఓ గారు అందరం కూడా అధికారులతో ఇవన్నీ కూడా చూడటం జరిగింది. ప్రతిరోజు వాహన సేవలకి భక్తులు వస్తారు, స్వామివారి దర్శనానికి భక్తులు వస్తారు. వీరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ విధమైన ఏర్పాట్లు చేయాలి, సెక్యూరిటీ పరంగా ఏ విధమైన ఏర్పాట్లు చేయాలి అవన్నీ కూడా చర్చించడం జరిగింది. క్షేత్రస్థాయిలో కూడా అవన్నీ కూడా చూసి ఏ గేట్ నుంచి లోపలికి పంపించాలి, ఏ గేట్ నుంచి బయటకు పంపించాలి ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ప్లాన్ కూడా చేయడం జరిగింది. పోయిన సంవత్సరం మీద చూస్తే కొన్ని టాయిలెట్స్ అవసరం ఉండడం అనేది గమనించాము. అందుకని అడిషనల్గా కొన్ని టాయిలెట్స్ కూడా పెట్టాల్సి వచ్చింది. భక్తులు ఎక్కువ మంది వస్తారు కాబట్టి అదనంగా శానిటేషన్ సిబ్బంది కూడా ఇవ్వడం జరుగుతుంది.
అలాగే అన్నప్రసాదాలకు సంబంధించి కూడా గ్యాలరీల్లో కూర్చున్న ప్రతి భక్తుడు కూడా అన్నప్రసాదాలు అందేలాగా ఒక మెనూ తయారు చేసుకుని వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో కూడా అదనంగా అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడం, దాని యొక్క సమయం కూడా దాన్ని పెంచడం కూడా జరుగుతుంది. అలాగే భక్తులు ఎక్కువగా కింద నుంచి గరుడ సేవ రోజు వస్తారు కాబట్టి పోయిన సంవత్సరం 3 లక్షల పైనే ఉన్నారు గరుడ సేవ వీక్షించడానికి వచ్చిన వారందరికీ కూడా కింద నుంచి పైకి రావడానికి ఆర్టీసీ వారితో మాట్లాడి అదనంగా బస్సులు ఏర్పాటు చేయడం, అదనంగా ట్రిప్స్ ఏర్పాటు చేయడం అవన్నీ కూడా చేస్తున్నాము. ఇక్కడ పైన పార్కింగ్ ప్లాన్ కూడా మేము తయారు చేస్తున్నాము. ఎక్కడెక్కడ పార్కింగ్ చేయొచ్చు, ఎలా పార్కింగ్ చేయొచ్చు ఇవన్నీ కూడా. అలాగే కింద నుంచి పైకి వచ్చేటప్పుడు కూడా అన్ని వాహనాలు పైన పెట్టడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి భక్తులు కొన్ని పార్కింగ్ ప్లేసెస్ పెట్టి కింద భక్తులు అక్కడ పెట్టుకొని అక్కడ నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా పైకి రావడానికి అవకాశం ఉంది. ఆ విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఏ విధంగా భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాము. మళ్ళీ ఇంకా టైం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ సమీక్షిస్తాం. ఇంజనీరింగ్ ఏర్పాట్లు, ఎలక్ట్రికల్ ఏర్పాట్లు కూడా సెప్టెంబర్ మొదటి వారంలో పూర్తి చేయడానికి మనము ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ సీఈ సత్యనారాయణ, డిప్యూటీ ఈవో లోకనాథం, అడిషనల్ ఎస్పీ రామకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా ముగిశాయి. ఈ సందర్భంగా బుధవారం ఉత్సవమూర్తులకు స్నపనం, యాగశాలలో హోమం, పవిత్ర ప్రతిష్ఠ, పవిత్ర సమర్పణ, అనంతరం ఆలయ మాడవీధుల్లో ఉత్సవమూర్తులకు తిరుచి సేవ, ఆపై యాగశాలలో మహాపూర్ణాహుతి కార్యక్రమాలను అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో బుధవారం వార్షిక పవిత్రోత్సవాలు మంగళకరంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలో స్వామివారికి ఏడాది పొడవునా నిర్వహించిన పలు రకాల క్రతువులలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, పూవుగలుగగ పిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, పూవుగలుగగ పిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, గోపీనాథ నరహరి. భూమిలో నిద్రించువాడు పొద్దువేళ ఎరిగిన, నీ మాయలో మునిగి నిన్ను నెరిగినా. అనంతరం యాగశాలలో విశేష హోమాలు, పవిత్ర ప్రతిష్ఠ జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పవిత్రాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు, బలిపీఠ, ధ్వజస్తంభ మండపాలకు, గోపుర శిఖరాలకు సమర్పించి కర్పూర హారతులందజేశారు.
పవిత్రోత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం ఆలయంలోని యాగశాలలో వేద పండితులు హోమాలు నిర్వహించిన అనంతరం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివార్ల ఉత్సవమూర్తులను తిరుచిపై కొలువుదీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగింపు జరిపారు. అనంతరం యాగశాలలో వేద పండితులు ఆగమోక్తంగా పూర్ణాహుతి సమర్పించి మంగళ నీరాజనాలు అందజేశారు. తరువాత ఆలయ అధికారులు అర్చకులు యాగశాలలోని కలశాలను తీసుకుని ఆలయ ప్రదక్షిణగా గర్భాలయానికి చేరుకుని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి కలశ జలాలను ప్రోక్షణ చేశారు. కళ్యాణోత్సవ సేవలో సీతా సమేత శ్రీ కోదండరామస్వామివారు దివ్య వైభవంగా దర్శనమిచ్చారు. తిరుపతిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో బుధవారం పునర్వసు నక్షత్ర పూజలు వైభవపేతంగా జరిగాయి. తిరుపతిలో జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా వినుతికెక్కి అనుగ్రహిస్తున్న శ్రీ కోదండరామాలయంలో బుధవారం సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని అర్చకులు సర్వాభరణాలు సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను చూడచక్కటి పెళ్లి వేదికపై కొలువు తెచ్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, కన్యాదానం, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను ఆగమోక్తంగా జరిపారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. భక్తులు శ్రీరామ శరణం మమ నామస్మరణలు చేస్తూ కళ్యాణోత్సవ సేవలో సీతారాములను దర్శించుకుని తరించారు. మణిబాసికమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు పెట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణముతో తమురారండి శ్రీ సీతారాముల కళ్యాణముతో తమురారండి. కురులను దువ్వి సొంపుగా కస్తూరి నామము దీర్చి చెంపదవాది సుక్కను పెట్టి చెంపదవాది సుక్కను పెట్టి పెండి కొడుకై వెలసిన రాముని కళ్యాణముతో తమురారండి శ్రీ సీతారాముల కళ్యాణముతో తమురారండి. ఇక బుధవారం సాయంత్రం సీతారామ లక్ష్మణులకు తిరుచి ఉత్సవం శోభాయమానంగా జరిగింది. సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవాలను
సర్వశోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించి కర్పూర హారతులందజేశారు. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుధవారం పెద్ద వీధి ఉట్లోత్సవం వేడుకగా జరిగింది. ఏటా కృష్ణాష్టమి ముగిసిన 4వ రోజు పెద్ద వీధి ఉట్లోత్సవం జరపడం సంప్రదాయంగా వస్తోంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆలయ మాడవీధుల్లో పెద్ద వీధి ఉట్లోత్సవ కార్యక్రమం బుధవారం ఆహ్లాదకరంగా జరిగింది. ముందుగా అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకరించిన శ్రీ గోవిందరాజస్వామివారిని ఒక తిరుచిపై, శ్రీకృష్ణ స్వామివారిని వేరొక పల్లకీపై వేంచేపు చేసి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. అనంతరం స్వామివార్లకు విశేష పూజలు నిర్వహించి మంగళ వాయిద్యాల నడుమ సమీపంలోని వాహన మండపంలో వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. ఆపై స్వామివార్లు తిరుచి పల్లకీపై ఊరేగుతూ ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధి వద్ద వేంచేసి హారతలందుకున్నారు. ఆపై స్వామివార్లు పెద్దమాడ వీధుల్లో ఊరేగుతూ బేరి వీధిలోని శ్రీ వరదరాజ స్వామివారి వద్ద వేంచేశారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. అక్కడ భక్తుల సంబరాల నడుమ ఆహ్లాదకరంగా ఉట్లోత్సవాన్ని నిర్వహించి స్వామివార్లకు హారతులందజేశారు. ఊళ్ళ వీధులా ఉట్లు కృష్ణుడు తాళ్ళు తెగిపడ తన్నగను, ఊళ్ళ వీధులా ఉట్లు కృష్ణుడు తాళ్ళు తెగిపడ తన్నగను. అనంతరం గాంధీ రోడ్డు మీదుగా తిరిగి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయానికి స్వామివార్లు చేరుకోవడంతో పెద్ద వీధి ఉట్లోత్సవం కన్నుల పండుగ పూర్తయింది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము,
విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో పావన గోదావరి తీరంలోని పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీరామ నామస్మరణలతో ప్రతిధ్వనించింది. శ్రీరామచంద్రుని జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని భద్రగిరి ప్రదక్షిణ భక్తిరసభరితంగా జరిగింది. ముందుగా సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను తిరుచిపై వేంచేపు చేసి పూజలు జరిపారు. అనంతరం కొత్తగూడెంకు చెందిన భక్త రామదాసు ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్త బృందం నామస్మరణలు చేస్తుండగా మేళతాళాలు కోలాట ప్రదర్శన నడుమ సీతారామ లక్ష్మణుల తిరుచి ఉత్సవంలో వందలాది మంది రామభక్తులు పాల్గొని ఎంతో భక్తి శ్రద్ధలతో భద్రగిరి గిరి ప్రదక్షిణ చేశారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా తొర్రూరు గ్రామంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో బొడ్రాయి ప్రతిష్టాపన వేదోక్తంగా జరిగింది. 2 రోజుల పాటు సాగిన ఈ ఉత్సవంలో స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలోని యాగమండపంలో అమ్మవారి ఉత్సవమూర్తిని శోభాయమానంగా కొలువుదీర్చి గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన, హోమ క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రతిష్టాపనోత్సవాలలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ బొమ్మకల్లు రోడ్డులోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తుల సమక్షంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారికి అర్చకులు అభిషేకాలను నేత్రపర్వంగా నిర్వహించారు. ముందుగా సంకల్ప పూజలు చేసి స్వామివారికి సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారికి అభిషేకోత్సవాన్ని జరిపారు. ఆపై స్వామివారి దివ్య మంగళమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువు తెచ్చి మహామంగళహారతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అమ్మవారి సన్నిధిలో పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని సకల సంపదలను ప్రసాదించే లక్ష్మీదేవి ఆరాధనను విశేషంగా నిర్వహించారు. శ్రావణ లక్ష్మీదేవిని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా వేదికపై ఆశీర్వలను గావించిన అర్చకులు శాస్త్రోక్తంగా పూజాధికాలను పూర్తి చేశారు. అనంతరం భక్తులు అమ్మవారి సన్నిధిలో సంకల్ప పూజల్లో పాల్గొని శ్రీ లక్ష్మీదేవిని సామూహిక ఆరాధనలతో సేవించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలోని నెట్టికంటి శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో శ్రావణ మాస పూజలు భక్తజన రంజకంగా కొనసాగుతున్నాయి. స్వామివారి ఆలయానికి ఎంతో పురాణ చరిత్ర ఉంది. స్వామివారు కోరిన కోరికలు తీర్చే మహిమాన్విత దేవునిగా ఈ ఆలయంలో వేంచేసి భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తికి అర్చకులు ఏకాంతంగా అభిషేకాలను నిర్వహించారు. ఆపై స్వామివారిని స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, పట్టు వస్త్రాలు, తమలపాకులతో సుందరంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆకుపూజలను నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.